తెలంగాణ బీసీ జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక జనసమితి నాయకులు జస్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అలాగే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. దీంతో బీసీలంతా కూడా కాంగ్రెస్ వెంట నడిచారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బీసీల కృషి ఎంతగానో ఉందని అన్నారు. ఇక జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని కొనసాగిస్తున్న పార్టీ రాష్ట్ర స్థాయిలో అదే విధానాన్ని కూడా కొనసాగించాలని సూచించారు. దాంతో పాటు ప్రాంతాల మధ్య, అర్బన్ రూరల్ ప్రాంతాల మధ్య, అదేవిధంగా ఆదివాసులకు మిగతా సమాజానికి మధ్య, మహిళలకు న్యాయం చేకూరాలని ఇట్లా చాలా అంశాలు దాంట్లో జోడించడం జరిగింది. ఇవాళ దాదాపుగా అంబేద్కర్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి కులం దొంతరలు పోకుండా న్యాయం జరగడం సాధ్యం కాదు అనే మాట ఆయన కూడా పేర్కొన్నారు. కాబట్టి ఒకటొకటిగా అసమానతలన్నీ పోవాలి. అసమానతలను అన్నీ పోయి సమానత్వం పరిణమితేనే, బలపడితేనే, సమాజంలో అందరికీ సమానంగా న్యాయం జరిగితేనే, సమాన అవకాశాలు కలిగితేనే మనం అందరం సమాజం కూడా భారతదేశం